ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 6వ తేదీ సోమవారం రోజున మరి మీరైతే ఇప్పటి వరకు ఎన్నెన్నో బాధలను, ఎన్నెన్నో ఇబ్బందులను, ఆర్థిక సమస్యలను, ఆరోగ్య సమస్యలను, భార్యాభర్తల మధ్య పరంగా చికాకులు, కుటుంబ పరంగా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారా? ఎందుకు పడుతున్నారో మీకైతే అర్థమే కావటం లేదా? కానీ మీ యొక్క జీవితంలో అసలు మీ యొక్క జాతకాన్ని బట్టి మీకు ఉండేటువంటి మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి మీ పైన ఒక భయంకరమైనటువంటి కుట్రలు అయితే జరుగుతున్నాయని మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే మీరు ఇలాంటిది అసలు నమ్మరు, కానీ ఈ విషయాన్ని అయితే నేను చెప్పేటువంటి విషయాన్ని మీరైతే ఖచ్చితంగా నమ్మక తప్పదు మిత్రమా. ఎందుకంటే మీరు మీ పైన ఉండేటువంటి ఇబ్బందులు, మీరు పడేటువంటి బాధలు పెద్ద పెద్దగా మిమ్మల్ని భయంకరంగా, మిమ్మల్ని శత్రువులు అయితే కొంతమంది మిమ్మల్ని నాశనం చేయాలనేసి ఎవరో మీ పైన కొన్ని నియమాలను, కొన్ని కొబ్బరికాయలను, నిమ్మకాయలను, ఎండు మిరపకాయలు మీ పైన చెడు తాంత్రికాలు చేసి మీరు ఉండేటువంటి స్థలాల్లో, పోయేటువంటి స్థానంలో వచ్చేటువంటి మీ పేరు బలం మీద ఉండేటువంటి పగల కొట్టారు మీరు నమ్ముతారా? అవునండి, మీరు విన్నదైతే ఖచ్చితంగా నిజం. 100% శాతం అయితే ఇది ఉన్నటువంటి పగతోనే చాలా కుళ్ళు మీ పైన అనేది పెట్టుకుంటూ ఉంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారండి. అందులో ఒకవారు ఆడవారు, ఒకటి మగవారు కలిసి మిమ్మల్ని అయితే మీ యొక్క కుటుంబాన్ని భూమి మీదే లేకుండా, మీ యొక్క ఎదుగుదలను, అభివృద్ధిని లేకుండా చేయాలి అని అయితే చూస్తూ ఉంటున్నారన్నమాట. మీరు మీ గతంలో ఒకటి తర్వాత ఒకటి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ప్రాణాలకు పరంగా పెట్టి హాస్పిటల్ పరంగా ఆపరేషన్, అలాగే కొన్ని ఇబ్బందులను అయితే మీరు పడుతూనే ఉన్నారు. మీరు అనుకుంటూ ఉంటారేమో, నా యొక్క సమయం అనేది బాగోలేదేమో, మరి నా యొక్క అదృష్టం అనేది బాగోలేదేమో అని అనుకుంటూ ఉంటారు. ముఖ్యమైనటువంటి గండము అనేది పొంచి ఉందని ఇప్పటి వరకు గమనించలేదు కదా మిత్రమా. ఎందుకంటే ఇప్పుడు ఆ యొక్క గమనిక మీరు అప్రమత్తంగా లేకపోతే మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి కొన్ని అనర్థాలు అయితే జరగబోయేటువంటి అవకాశాలు అయితే ఎంతైనా కానీ ఉన్నాయి. అయితే మరి ఈ ఇద్దరు వ్యక్తులు అసలు ఎవరు? మరి ఈ ఇద్దరు వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టబోతున్నారు? వాళ్ళు తెలిసినటువంటి వారా, లేదంటే బయట వారా? ఈ ఇద్దరు వ్యక్తులతో మీరు ఏ విధమైనటువంటి మీకు వెన్నుపోటు పొంచి ఉంది అనేది కూడా పూర్తిగా ఇప్పుడు మనమైతే వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గాదేవి వారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువుగారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 79890497. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య కావచ్చండి, దానికి తగినటువంటి మంచి పరిష్కారాన్ని మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో చేయి, గోత్రం ఆధారితంగానే మీ యొక్క సమస్యకు తగినటువంటి మంచి పరిష్కారాన్ని అయితే మన యొక్క గురువుగారు వితిన్ 24 అవర్స్లోనే అయితే మీకు అయితే తెలియపరుస్తారండి. పూజల రూపంలో కానీ, పరిహార రూపంలో కానీ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. ఈ సమస్య మీది పరిష్కారం మన యొక్క గురువుగారిది. మన యొక్క గురువుగారిది చాలామంది కూడా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మిథున రాశి అనేది రాశిచక్రంలో 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి వారికి అధిపతి బుధుడు. ఇక ఈ రోజున ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా మీ యొక్క జాతక ఫలితాలను పూర్తిగా అన్వేషించినటువంటి ఉన్నటువంటి కొన్ని విషయాలు అయితే షాకింగ్ విషయాలు. అసలు మీ యొక్క జాతకంలోనే మీ యొక్క గ్రహస్థితుల వల్ల ఇలా జరుగుతుందా, లేకపోతే మీ యొక్క జీవితం మీ యొక్క పేరు బలాన్ని బట్టి ఇలా జరుగుతుందా అనేసి మేమైతే గమనించినప్పుడు ఇది తేలు కంటే చాలా విషంగా, మరి జంతువుల కంటే కూడా క్రూరంగా, పాము విషము కంటే కూడా ఎక్కువగా ఉన్నట్లుగా మీ పైన చాలామంది అయితే మారారనమాట. మీ వెనకే ఉండి మిమ్మల్ని అయితే దెబ్బతీయడానికి చాలామంది అయితే మిమ్మల్ని డైరెక్ట్గా కొట్టలేక, మిమ్మల్ని అయితే ఒక మాట కూడా అనలేక, మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టలేక, మా లాంటి వాళ్ళు గొప్ప తాంత్రికులు అయితే, మాంత్రికులు, ఈ విధంగా వాళ్ళని బట్టి తాంత్రికమైనటువంటి పూజలు అయితే మీ యొక్క పేరు బలం మీద, మీ యొక్క ఫోటోలు, మీ యొక్క డీటెయిల్స్ అన్నిటినీ కూడా తీసుకొని కొన్ని శివస్థానమైనటువంటి శ్మశాన వాటికల్లో కూడాను కొన్ని చెడుకు సంబంధించినటువంటి కొన్ని చెడు పూజలు కూడాను చేసేటువంటి సందర్భాలు కూడా కొన్ని అయితే కనిపిస్తున్నాయి. మీరు నమ్మరు, కానీ ఇదైతే వాళ్ళు అలా చేయడమే కాదు, మీరు మీ యొక్క సన్నిహితంగా ఉండి, మీ యొక్క బంధువుల రూపంలో ఉండి, మీ ఇంటి గుమ్మం దగ్గరే కొన్ని చెడుకు సంబంధించిన
సంబంధించినటువంటి కొన్ని చెడుకు పూజలు సంబంధించినటువంటి కొన్ని చాలా అంటే చాలా వారికి అయితే చేస్తున్నట్లుగా కూడా అయితే కనిపిస్తుంది అన్నమాట. ఆ యొక్క విచిత్రం ఏమిటి అంటే మీరు బయటకు మాత్రం మీకంటే కూడా గొప్పగా శ్రేయోభిలాషులుగా లేదంటే మీరు ఎంతో కూడా ఆప్యాయంగా ఉన్నట్లుగా మీతో కలిగినటువంటి వాళ్ళుగా మీరు గొప్ప వాళ్ళనేసి మిమ్మల్ని నటిస్తూ కొద్దిగా కొన్ని చెడుకు సంబంధించిన కొన్ని పూజలు కూడా మీ పైన జరుగుతూ ఉన్నాయి మిత్రమా. మీతోటి తీయగా మాట్లాడుతూ కబుర్లు చెబుతూ మీతోటే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా సలహా అనేది ఇస్తూ మీ యొక్క సలహాలను పాటిస్తూ మిమ్మల్ని మరింత ఇబ్బందికరంగా కూడా మార్చేస్తూ ఉంటున్నారన్నమాట. మరి వాళ్ళు ఎవరో కాదు మిత్రమా, ఆ యొక్క వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నంత కాలము కూడా మీ యొక్క బ్రతుకు నరకం కంటే కూడా దారుణంగా ఉంటుంది. వారు మీ సొంత బంధువులే, అలాగే మీతో స్నేహంగా ఉండేటువంటి అంటే మీ యొక్క స్నేహితుల్ని ఆసరాగా తీసుకొనేసి మీకు కుటుంబం అనేది శ్రేయస్సు కోరుతూ మిమ్మల్ని అయితే లేనిపోయినటువంటి ఇబ్బందుల్లోకి తోసేసి మీ పైనే మీ యొక్క ఫోటోలు మీ యొక్క డీటెయిల్స్ అన్నిటినీ కూడా కాలిమట్లు తీసేసుకొని మీ పైన చెడు ప్రయోగాలు క్షుద్ర ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధలన్నీ కూడా కేవలం ఆరంభం మాత్రమే. మరి మీ యొక్క పాలిట ఉన్నటువంటి అంటే చాలా నరకానికి పెద్ద పెద్ద ప్రమాదాలు అయితే ఇంకా పొంచి ఉన్నాయి. రానున్నటువంటి కాలంలో మరి మీ యొక్క జీవితాన్ని చాలా నాశనం చేయడానికి చాలా తొందరగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క ఇద్దరిలో ఒక వ్యక్తి అయితే అంటే మీ యొక్క భార్యాభర్తలు కలిసినటువంటి వ్యక్తులు మరి ఇటువంటి అంటే ఇందులో మూడో స్త్రీ కూడా ఉండడం కీలకం అండి. ఆ యొక్క మూడో స్త్రీ బయట స్త్రీ లేదంటే మీకు బంధువైనటువంటి ఒక భర్త లేనటువంటి ఒక స్త్రీ అనేది అయితే మీరైతే ఖచ్చితంగా ఒకే ఒక పరిహారం కనుక మీరైతే చేసినట్లుగా అయితే ఆ యొక్క శత్రువులు మీ వెంట్రుకలను కూడా తాకలేరన్నమాట. మరి మీ యొక్క జీవితంలో ఏ వస్తువులను అయితే అంటే ఇబ్బంది అనేది పెడుతూ ఉంటున్నారో, దేనికోసం అయితే కన్నీళ్లు పెట్టుకుంటున్నారో, ఏ సమస్యలు అనేవి తీరిపోతాయి, మరి మా యొక్క వ్యాపారం ఉద్యోగం మీకు ఉన్నటువంటి తాంత్రిక బంధాలు అన్నిటినీ కూడా తొలగిపోవాలి, అదృష్టం మళ్ళీ కూడా ప్రకాశిస్తుంది, మీ యొక్క దరిద్రం మొత్తము కూడా వెళ్ళిపోతుంది, మీరు సంతోషంగా పెళ్ళి మరి సంతోషంగా మీ యొక్క విషయాలన్నింటినీ కూడా వివరంగా చేసుకుంటారన్నమాట. మరియు మీకు అన్నిటిలో కూడా మరింత బాగా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. మీ యొక్క శత్రువులు కళ్ళు అనేవి కూడా ఎర్రబడిపోతాయి. మీరు ఎంత చేస్తున్నా కానీ మీరు ఇంకా కూడా బాధపడుతున్నారనేసి వాళ్ళు అయితే చూసేటువంటి చెడు ప్రయోగాలు వారిపై తిరిగి కొడతాయి. మరి ఇప్పుడు మీరైతే తప్పు నిర్ణయాలు కనుక తీసుకుంటూ ఉంటే మీ యొక్క కుటుంబ క్షేమము అనేది కూడాను మీకు ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుందన్నమాట. మిమ్మల్ని బయటపడాలనేసి కాదు మిత్రమా, నేను ఇటువంటివి అన్నీ కూడా చెప్పడం కేవలం మిమ్మల్ని జాగ్రత్తగా పరచాలనేసి మాత్రమే. ఏదో ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని ఎంతగానో భయపెట్టాలని కాదు. ముఖ్యంగా ఈ యొక్క కొత్త ఏడాదిలో మీ యొక్క జీవితంలోనే ప్రారంభమైన దగ్గర నుండి కూడాను చాలా వరకు బాగుంటుంది అని అనుకుంటున్నారు. కానీ కొన్ని చెడు ప్రభావాలు అన్నీ కూడా చెడు ఇబ్బందులు అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మరి జరుగుతున్నటువంటి గొడవలకు ఎవరో ఎప్పుడో తెలిసిపోయింది, కానీ మీరు ఎప్పుడు ముందుకు వెళ్తారనేసి మీ మీద మీరే మీ పైన నిమ్మకాయలు ప్రయోగాలు కూడా కొన్ని చేస్తూ ఉంటున్నారు. కొన్ని చెడులకు సంబంధించినటువంటి కొన్ని క్షుద్ర పూజలు కూడా చేస్తూనే ఉన్నారు. అయితే మీరైతే ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారు చూడలేరు. శత్రువుల పైన నిరంతరము కూడా మీరైతే చేసినటువంటి తంత్ర ప్రయోగాలు కూడాను మరీ ముఖ్యంగా ఈ యొక్క నిమ్మకాయ చేసినటువంటి కొన్ని చిల్లర శ్లేషు అనేది కూడా మీకు ఈజీగా తిప్పికొట్టబోతున్నారనమాట. అందులో ముఖ్యంగా చూస్తే ఆ యొక్క భగవంతుడు ఏ రూపంలో కూడా సహాయం అనేది చేయడము అనేది అనుకుంటూ ఉంటారు. మీరు కాదు మిత్రమా, ఆ యొక్క భగవంతుడు మీకు ఈ వీడియో రూపంలోనే ఒక సహాయం అనేది అందిస్తూ ఉన్నాడు. మరి ఒకలాంటిది మీరు చెప్పుకోవచ్చు. ఏళ్ల తరబడి శత్రువులుగా మా యొక్క కుటుంబాన్ని ఏళ్లగా తారబడి అనేది వేధిస్తూ ఉంటున్నారు. మరి అయినా కూడా మరి మా ఇద్దరు వ్యక్తులు చాలామంది మనకు తెలుస్తూనే ఉన్నారు. మరి వీళ్ళు బయట వాళ్ళేమో అనేసి అనుకుంటూ ఉన్నారేమో మీరు అనుకోవచ్చు మిత్రమా, కానీ వాళ్ళనేది మీకు సంబంధించినటువంటి వాళ్ళే, మీకు కుటుంబానికి ఎంతో స్నేహితులుగా ఉండేటువంటి వాళ్ళే. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రానున్నటువంటి రేపటి రోజున మీ యొక్క జీవితంలో మరింత ఇబ్బందికరంగా కూడా మారిపోబోతుంది. వారే ఇబ్బందికరంగా పెట్టబోతున్నారు. రేపటి రోజున ఈ యొక్క ఏప్రిల్ నెలలో మిమ్మల్ని ఇబ్బందిగా పెట్టాలనేసి కూడా చూస్తూ ఉంటున్నారు. మీ యొక్క కష్టాలకు అసలు కారణం కూడా వీరేననేసి మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని కూడా ప్రశాంతంగా రాకుండా చేస్తూ ఉంటున్నారు. మరి మీ యొక్క ఎదుగుదలను చూస్తూ ప్రతిసారి కూడా మీ వాళ్ళే దారి అన్నిటినీ కూడా ముళ్ళదారులుగా చేస్తున్నారు మిత్రమా. కాబట్టి మరి మీ యొక్క కుటుంబంలో ఎవరైతే ఉన్నారో మీకు సన్నిహితంగా ఎవరైతే ఈ ముగ్గురు శత్రువులు కూడా ఎన్ని కుట్రలు చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఉంటూనే ఉండడం అయితే చాలా ఉత్తమం. కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఎన్ని ప్రయత్నాలు వచ్చినా మీ యొక్క శత్రువుల దృష్టి లోపలికి అనేది రాకుండా వెనుతిరిగి వెళ్తూ వస్తుందని మీరైతే ఈ రోజున అంటే మీ యొక్క చిన్న చిన్న తంత్ర నివారణలు అయితే
ప్రయోగాన్ని అయితే మీరైతే చేసుకోవడం మరింత ఉపయోగకరంగా కూడా మీకైతే ఉంటుంది. మరి అది ఏమిటో ఇప్పుడైతే మీకే చెప్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి, ప్రశాంతంగా వినండి. ఎందుకంటే ఇది మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు ఏ మధ్య అయినా కానీ 30 నుండి 45 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వారైతే అందులో ఖచ్చితంగా మీ దగ్గర బంధువులే ఉంటారు. వాళ్ళతో మీరైతే చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క చెడు నివారణకి మీ యొక్క జీవితంలో తంత్ర మంత్రాలకి శత్రువుల యొక్క కుట్రల నుండి కూడా మిమ్మల్ని కాపాడుకునేటువంటి ఏకైక శక్తి హనుమంతుడే. కాబట్టి ఎవరైతే బజరంగ నామస్మరణ అనేది చేసుకోవడమో మరింత ఉత్తమమనే చెప్పుకోవాలి. మరి అలాగే ఒక కొబ్బరికాయను తీసుకోండి, మొత్తము కూడా నిండుగా పీచు అనేది ఉండాలన్నమాట. ఆ యొక్క కొబ్బరికాయను తీసుకొని ఒక నల్లటి దారాన్ని అనేది తీసుకొని దాన్ని అయితే మీరు 9 పీటలుగా అల్లేసేసి, అంటే ఆ యొక్క దారాన్ని 9 రకాలుగా, లేదంటే ఒక దారాన్ని 9 పీటలు వేసుకొని దాన్ని 9 పీటల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముడి అనేది వేసి ఒక కొబ్బరికాయకు చుట్టి మీరైతే కట్టాలన్నమాట. ఆ యొక్క కొబ్బరికాయను చుట్టూరు కూడా కట్టేసి నల్లటి లేదంటే ఎర్రటి క్లాత్ తీసుకొని అందులో, అంటే ఆ యొక్క కొబ్బరికాయను అందులో ఒక రాగి నాణ్యాన్ని, ఒక రాగి ముద్దను ఉంచేసి అందులో ఒక పసుపు, కొంచెం కుంకుమ, నవధాన్యాలు, చిన్న స్ఫటిక అనేది ఉంటుంది కదండి, కొన్ని చిన్న చిన్న ముక్కలు అనేవి వేసి దాంట్లో ఒక 3 నిమ్మకాయలు కూడా వేసేసి మీకైతే ఎవరు కూడా మీ మీద అయితే అనుమానము అనేది ఉందో వాడి పేర్లు అందులో రాసి ఉండి మీ యొక్క ఇంటి గుమ్మానికి అయితే కట్టుకోండి. కట్టిన తర్వాత గంధముతోటి కుంకుమ బొట్టు అనేది పెట్టేసుకొని పెద్ద బొట్టును ఒక దాన్ని పెట్టేసి ఆ యొక్క గుమ్మానికి అయితే వేలాడదీసి ఆ పైన ఉండేటువంటి చెడు ప్రయోగాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని అనేది చేసుకోండి, మీకు మరింత ఉపయోగపరంగా కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మిథున రాశి వారికి రేపటి రోజున మీకు జీవితంలో జరగబోయేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతుంది, ఏ దేవతారాధన శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలను పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కూర్చొని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.